హే గైస్ అందరికీ అందరు ఎలా ఉన్నారు గైస్? ఇప్పుడు వచ్చేసి మన ఇల్లు, మన కారు, మన బైక్స్ అన్నీ తీసేసుకున్నారనమాట. నన్ను షింషన్ అయితే బయటికి అయితే వేస్తారు. నేనైతే ఒక ఫ్రాడ్లో అయితే చిక్కుకొని ఎలా అయితే అయిపోయాను అనమాట. ఏంటంటే షేర్ మార్కెట్లో బట్టి మొత్తం అయితే లాస్ అయితే అయిపోయింది. నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సర్వాన్నే కూలిపోయాను అనమాట. ఇప్పుడైతే ఏం చేయాలంటే మన దగ్గర సైకిల్ మాత్రం ఏం తప్ప లేదు. షింషన్ ఇక్కడే ఉండరా, నీకోసం ఏమన్నా తినడానికి ఏమైనా పని చేసి తినడానికి ఏమైనా తీసుకొస్తావు, ఓకేనా? ఓకే మమ్మీ, నువ్వేం బాధపడకు, నేను ఉన్నాను కదా, నేను నువ్వు ఏదో ఒకటి చేసుకుందాం. ఆ మాట చెప్పావు కదా, చాలులే ఇంకా ఒక ఏసీకి వెళ్ళిపోదాం అనమాట. షింషాన్ ఇక్కడే ఉండరా? సరే మమ్మీ, నువ్వు వెళ్ళు, ఒక ఏసీ ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం. మన షింషాన్ గండి ఒక పని అయితే దొరికిందిలేండి. అది వచ్చేసి రైల్వే స్టేషన్లో తుడవాలంటే చాలా గలీజ్ అయిపోయిందంటే మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం నల్లగా అయితే పట్టిపోయిందనమాట. అది వెళ్ళి కొద్దిగా వచ్చేసి క్లీన్ వాష్ అయితే చేస్తే మనకైతే ఇస్తారంట. ఒక 200 300 ఇస్తారంటే మనకు కూడా తెలియదు, ఇంకా మాట్లాడలేదు. ఎంత ఇస్తారో తీసుకొని ఇంకా మన షింషాన్ గడిని ఏదో ఒకటి తినడానికి అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఆడు కూడా చాలా పొద్దున్నుంచి ఏం తెలియదు గేసి. ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం 2 అయిపోయింది టైం. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు గేసి. నేను అనవసరంగా పెట్టా షేర్ మార్కెట్లో, మొత్తం డబ్బు ఒకేసారి పెట్టేసా గైస్. వచ్చిద్దనే మూఢనమ్మకంతో పెట్టా, మొత్తం అయితే గుడిసినాయి అనమాట. ఒక కేసు ఏం చేద్దామంటే తొందరగా ఇంకా అయితే క్లీన్ చేసేస్తాం. ఇంకా కూడా మన షింషాన్ గడు మన వెనకాలే ఉన్నాడు. మనం చేసుకుందాం మా ఎలాగోలా చేసుకుందాం అంటున్నాడు. గేసి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ధూళి పట్టిపోయింది కదా, మొత్తం నల్లగా వచ్చేసి ఇట్లా నీట్గా అయితే క్లీన్ అయితే చేయాలంట మమ్మ. మీరు చూసుకోవచ్చు. మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే కలుస్తాం, ఓకేనా? ఓకే గైస్, మొత్తం అయితే క్లీన్ అయితే వేసేసాయి అనమాట. ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా ప్యాసింజర్స్ని ఎక్కించుకోవడానికి ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనీ కూడా వచ్చింది గైస్, 350 అయితే ఇచ్చారు. పర్లేదు గైస్, వర్త్ ఇట్. ఇంకా 2 గంటలు చేసే గైస్, 4 అయిపోయింది టైము. వాడికి ఆకలి వేసేస్తుంది అనుకుంటే, దంచేస్తుంది అనుకుంటే వాడికి ఆకలి వేసి తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా మంచిగా ఏమైనా స్టాల్ దగ్గర ఏమైనా తీసుకుందాం అనమాట. వెజ్ బిర్యానీ అయినా ఏదో ఒకటి తీసుకుందాం గైస్, ఓకేనా మమ్మ? చలో తొందరగా అయితే వెళ్ళిపోదాం. వెజ్ బిర్యానీ అయినా బర్గర్ అయినా ఏదో ఒకటి తీసుకుందాం, శాండ్విచ్ అయినా తక్కువలో దొరుకుతాయి గైస్. అవి తక్కువలో దొరుకుతాయి, ఇంకేం తక్కువ దొరకవు గైస్. ఇంకా మంచి రేట్లు ఉంటాయన్నమాట. అవి మనం కొనలేం కాబట్టి ఇంకా తక్కువలో అయితే తీసుకొని ఇంకా మన షింషన్ గడి కడుపు నింపేద్దాం అనమాట. వాడు తింటే నాకు తిన్నట్టే అనమాట. ఒక గేస్ వచ్చేసాం మన షాప్ దగ్గరికి. ఇక్కడ వచ్చేసి మొత్తం అయితే దొరుకుతాయి అనమాట, తక్కువలోనే దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి ఒక వెజ్ బిర్యానీ అయితే చెప్పేద్దాం. సార్ ఒక వెజ్ బిర్యానీ చేయండి. చూస్తున్నాను బాబు, వెజ్ బిర్యానీ కదా, పార్సల్ చేస్తున్నావు గైస్. పార్సల్ అయితే చేస్తున్నారంట. కొద్దిసేపు అయితే నించుందాం గైస్. పార్సల్ చేసినాక ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోదాం అనమాట తొందరగా. ఓకే గైస్, పార్సల్ అయితే ఇచ్చేసారనమాట. ఏం చేద్దామంటే తొందరగా ఎయిర్పోర్ట్ పక్కన మనకు చిన్న స్థలం ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళిపోయి ఇంకా అక్కడే స్టే చేస్తున్నాం గైస్. 5 days నుంచి అక్కడే ఉన్నాను అనమాట ప్రస్తుతానికి అయితే. వేరే ఏం దారి లేదు గైస్, మొత్తం దారి బ్లాక్ అయితే అయిపోయింది అనమాట. నా ఫ్రెండ్ గారిని అడిగా అనమాట, ఏమన్నా చూస్తే ఎవరా నీకేమైనా దొరికితే నాకు చెప్పరా అన్న. అడే చెప్తా అన్నాడు. ఓకే గైస్, ఇంక మనం అయితే వచ్చేసాం. షింషాన్ తినరా ఇంకో? మమ్మీ నువ్వు కూడా తిందు రా మమ్మీ. అరే నేను తినలేరా, నువ్వు తింటే నేను తిన్నట్టే, నువ్వు కడుపు నిండా తిను. అక్కడ కూర్చొని మనశ్శాంతిగా చెట్టు కిందగా కూర్చొని మనశ్శాంతిగా తిను, ఓకేనా? నేను బయట ఏమైనా దొరికిద్దామో చూసుకొని వస్తాను. సరే మమ్మీ, తొందరగా వచ్చి, ఓకేనా? ఓకే గైస్, ఇంకా మన షింషాన్ గడికి అయితే ఇచ్చేసాం. ఆడైతే తింటూ ఉండేటప్పటి వరకు మన అయితే పని అయితే చూసుకొని అయితే రావాలన్నమాట. ఓకే గైస్, ఇంకా మన అయితే కదిలిపోయాం అనమాట. తొందరగా అయితే వెళ్ళిపోదాం. పని ఏమైనా చూసుకొని షింషాన్ ఎక్కడే ఉండి అక్కడికి వెళ్ళి మాకు, ఓకేనా? మమ్మీ నువ్వు తొందరగా వెళ్ళి వచ్చి, ఓకేనా? గైస్, ఇంకా వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి మంచిగా పని ఏమైనా దొరికిద్దామని చూసుకుందాం. గైస్, ఎవరిదో ఫోన్ వస్తుంది, దేవుడి దేవల్ల ఎవరైనా. మా ఫ్రెండ్ గాడైతే గైస్, ఫ్రెండ్ గాడే అనమాట. ఫ్రెండ్కి మాట్లాడదాం అనమాట, రోహిత్ గాడే అనమాట. మాట్లాడదాం ఒకసారి. ఫోన్ అయితే కట్ అయిపోయింది, మళ్ళీ చేస్తున్నాను అనమాట. గైస్, ఎత్తట్లేమో గైస్, ఎత్తట్లేదు. గైస్, మళ్ళీ వస్తుంది కాల్, ఒక్క నిమిషం. గైస్, ఈసారి ఎత్తేసాం. హలో రోహిత్, ఏంట్రా? అదే నువ్వు పని కావాలన్నావు కదరా, పని అయితే నాకైతే ఇప్పటివరకు దొరకలేదు. ఇంటి దగ్గర రా, మాట్లాడుతా అన్ని, ఓకేనా? సరేరా, వస్తున్నారా. ఏంట్రా అలా చెప్తే ఎలా రా, నాకు కావాలి కదా. వాడికి అయితే పని అయితే దొరకలేదంట, మరి ఏం చెప్తాడు. ఇంటికి రమ్మంటున్నాడు. పని దొరకలేదు కానీ ఇంటికి రమ్మంటున్నాడు ఎందుకు నాకైతే తెలీదు మమ్మ. మరి ఇంకా చూద్దాం, వెళ్ళి తొందరగా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంటి దగ్గరలోనే ఉన్నాం. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం ఆడి దగ్గరికి. ఇంకా మనకి రిచ్ ఎప్పుడో ఏందో గైస్, ఏం అర్థం కావట్లా. అన్ని పిలుద్దాం. అరే రోహిత్, అరే బయటికి రారా, అరే మామ, అరే బయటికి రారా, అరే తొందరరా, నిద్రపోయాడు గేసాడు. ఓకే గేసి మాట్లాడదాం. ఏంట్రా పిలిచావు రోహిత్? అదేరా, నాకైతే పని ఏం దొరకలేదు. ఇప్పుడు వచ్చేసి ఈ ఇంటి పక్కన ఒక ఆటో ఉంది, ఆటో నాదే. నువ్వు వేసుకోవాలంటే వేసుకో, నాకేంటంటే రోజుకు 300 ఇచ్చావు, ఓకేనా? 300 డైలీ ఇచ్చావు, ఓకేనా? అది వేసుకో, నువ్వు ఎంతసేపు వేసుకున్నా నాకు నిజవత ఏమీ ఉండదు. డైలీ 300 ఇచ్చావు, ఓకేనా?
ఓకే గైస్, ఇంకా రేట్ అయితే మాట్లాడేసుకున్నాం అనమాట. ఈ సైకిల్ అయితే ఇక్కడైతే పెట్టేసుకుందాం అనమాట. ఆడంటే వాడి దగ్గర వచ్చేసి పళ్ళెం అయితే ఇలా ఉంటాయి ప్రస్తుతానికి అయితే. వాడైతే వాడ ఆటో అయితే ఉందంట. వాడు వచ్చేసి ఇప్పుడైతే వాడట్లేదు, ఎందుకంటే వాడు బిజినెస్ ఏమో చేసుకుంటున్నాడు. ఈ ఆటో అయితే పనికి రావట్లేదు అనమాట. అంటే యూస్ చేయట్లేదు వాడు, మనకైతే ఇస్తున్నాడు. దీని మీద కూడా ఏం ఫ్రీ కాదు గైస్. ఆడికి వచ్చేసి 300 అయితే ఇవ్వాలి మనం డైలీ 300 ఇచ్చి మనం ఎంతైనా తోలుకోవచ్చు అనమాట. రోజుకి 2000 అయినా 3000 అయినా ఎంతైనా తోలుకోవచ్చు అనమాట. గైస్ వాడికి వచ్చేసి డైలీ 300 ఇవ్వాలి అంతే. ఓకే గైస్, జల్దీ వెళ్ళిపోదాం. వీడియో అయితే ఇక్కడి నుంచి అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. దీనికి వచ్చేసి పార్ట్ 2 ఉండిద్ది మమ్మ. అవును మమ్మ, పార్ట్ 2 ఉండిద్ది. ఇంకా ఆటో డ్రైవర్ అయ్యి ఎలా రిచ్ అవుతాడు, ఇంకా ఏం చేస్తాడు, ఎలా చేస్తే రిచ్ అవుతాడు అనేది పార్ట్ 2లో అయితే చూద్దాం మమ్మ. అంతవరకు స్టేట్ ట్యూన్. మీకైతే మళ్ళీ అయితే కలుస్తాను మమ్మ. ఓకేనా? ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ అయితే పెట్టేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా కంటెంట్ పర్పస్ మమ్మ. ఓకే గైస్, బాయ్ గైస్, లవ్ యూ ఆల్. పార్ట్ 2లో కలుసుకుందాం. బాయ్ మమ్మ.